క్షీరాబ్ది ద్వాదశి 2/11/2025 ఆదివారం. కార్తీక మాసం శుద్ధ ద్వాదశి నాడు వచ్చే ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అంటారు. అంతకుముందు ఏకాదశిలో ఉద్దాన ఏకాదశి శ్రీమన్నారాయణుడు క్షీరసాగరం నుంచి లేచి బృందావనంలోకి వచ్చి కొలువై ఉన్నాడని పురాణ ఇతిహాసాలు చెప్పబడుతుంది. స్వయంగా బ్రహ్మదేవుడే తన ముక్కోటి దేవతలతో కొలువై శ్రీమన్నారాయణుడి దగ్గరికి వస్తారని కూడా చెప్పబడుతుంది. ఆయన బృందకిచ్చిన మాట ప్రకారం ద్వాదశి నాడు తులసి చెట్టులో ఉంటారు. ఆ తులసి చెట్టుకి ఈ ఉసిరి కొమ్మని జోడించి ఆ రోజు దీపారాధన చేసి నారికేళము, పెసరపప్పు, పానకం, అటుకులు, బెల్లం ఇవన్నీ కూడా నైవేద్యం పెట్టి టెంకాయని కొడతారు. ఈ విశేషమైన పూజకి పూర్వజన్మ పాపాలు ఈ జన్మ పాపాలు పోవటమే కాకుండా సర్వసుఖాలు అనుభవించి అంత్యమున మోక్షం పొందుతారు. సర్వం శ్రీ హరిహరార్పణం.